నేను కూడా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ చేసేయండి. తమ్నెల్లో చూసినట్టే ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. మేమైతే ఫైనల్లీ గుడిస్ అయితే వెళ్ళాము మారేడుమిల్లి. ఒక 3 ఇయర్స్ నుంచి ప్లాన్ చేస్తున్నాము. ఇది మాత్రం కుదరట్లేదు. అస్తమానం తిరుగుతున్నాం, కాకపోతే మారేడుమిల్లి గుడిస మాత్రం ఎప్పటికీ కుదరలేదనమాట. 3 ఇయర్స్ నుంచి మ్యారేజ్ అయిన కాడి నుంచి అనుకుంటున్నాము, అవ్వలేదు. ఫైనల్గా ఇప్పుడైతే కుదిరింది. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ సాయితేజ్ అన్నయ్య వాళ్ళు కారు వేసుకొని మనుగూరు నుంచి వచ్చారు. అన్నయ్య వాళ్ళది కూడా మనుగూరే. ఇంకా కారు వేసుకొని రాజమండ్రి వచ్చారనమాట. ఇంకా మేమందరం కలిసి స్టార్ట్ అయిపోయాము. మేము ఎలా ప్లాన్ చేసుకున్నామంటే, వాళ్ళు థర్స్డే ఈవినింగ్ ఇంటికి వచ్చారు రాజమండ్రి. అక్కడి నుంచి ఇంకా నెక్స్ట్ ఆ రోజు రెస్ట్ తీసుకొని ఫ్రైడే ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయ్యాము. ఫ్రైడే ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయితే ఇంకా చేరుకునేసరికి నైట్ అయిపోయింది. ఇంకా సాటర్డే మార్నింగే ట్రెక్కింగ్ అనమాట. 4 o'clockకి స్టార్ట్ చేసాము. అంటే అక్కడి నుంచి 3:40 ఆ టైంకి స్టార్ట్ అయ్యాము రూమ్ నుంచి. అక్కడే మారేడుమిల్లిలోనే రూమ్ తీసుకున్నాము. కార్ ఇంకా అక్కడ పార్క్ చేసేసి డైరెక్ట్ రూమ్ నుంచి మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు జీప్ వాళ్ళు. జీప్ కూడా మాట్లాడేసుకున్నాము. నేను రూమ్ డీటెయిల్స్ ఇంకా జీప్ డీటెయిల్స్ లాస్ట్లో చెప్తాను. ఎండింగ్ వరకు చూసేయండి వీడియో. ఇంకా మారేడుమిల్లిలో దిగి ఇంకా అన్నయ్య అయితే వెళ్ళాడనమాట రూమ్స్ అయ్యి కనుక్కోవడానికి. మేము చాలామంది రిసార్ట్స్ టూరిజం వాళ్ళని కాంటాక్ట్ అయ్యాం కానీ ఒక్కొక్కరు బీభత్సంగా రేట్లు అయితే చెప్పారు. 8,500, కొంతమంది 10,000 కూడా చెప్పారు 4 మెంబర్స్కి కలిపి. అంటే వాళ్ళు ప్యాకేజీల లెక్క చేసుకున్నారనమాట. అంటే ఇలాగ డ్యాన్స్, క్యాంప్ ఫైర్, టెంట్ అలాగా ఒక ప్యాకేజ్ లాగా చెప్పారు. మాకు అవన్నీ అవసరం లేదు, ఓన్లీ ఫుడ్ ఇంకా స్టే పైకి తీసుకెళ్ళని చెప్పి అనుకున్నాం. కానీ అంతంత పెట్టడం ఎందుకులే అని చెప్పి మేమే డైరెక్ట్గా వెళ్ళిపోయాము. ఎవరిని ఇంకా కాంటాక్ట్ అవ్వలేదు. డైరెక్ట్గా వెళ్ళిపోయి అక్కడ చెక్ పోస్ట్ దగ్గర ఒక పోలీస్ ఆఫీసర్ చెప్పారు. ఇంకా అక్కడి నుంచి వేరే వాళ్ళని కలిస్తే వాళ్ళైతే మాకు సత్య రెసిడెన్సీ అని చెప్పి మారేడుమిల్లిలోనే ఉంది, అదైతే చూపించారనమాట. నేను కాంటాక్ట్ డీటెయిల్స్ అవి లాస్ట్లో పెడతాను, చూడండి. రూమ్స్ అవి చాలా బాగున్నాయి. ఇంకా అక్కడి నుంచి అక్కడైతే రెస్ట్ తీసుకున్నాం. ఆ రోజు నైట్ వెళ్ళి బయట తినేసి వచ్చేసాము. మార్నింగే 3 o'clock కల్లా లేచి అందరం కూడా ఫ్రెష్ అప్ అయిపోయి మంచిగా రెడీ అయిపోయాము. 3:40 ఆ టైంకి స్టార్ట్ అయ్యాము. 1.5 hour దాకా జర్నీ అయితే ఉండింది. చాలా మట్టుకు రోడ్ అయితే వేశారు, చాలా బాగుంది. ఒక 1/2 hour జర్నీ మాత్రం మొత్తం గతుకుల రోడ్ అనమాట, మట్టి రోడ్డు, అస్సలు బాగాలేదు. ఇంకా 1 kilometer ఏమో అక్కడి నుంచి వాళ్ళు దింపేస్తారు. అక్కడి నుంచి 1 kilometer మనం నడిచి పైకి వెళ్ళాలన్నమాట. అక్కడే అసలైన చుక్కలు కనిపించినాయి మాకు. ఇంకా దారిలో వెళ్తున్నంతసేపు మంచిగా సాంగ్స్ అయితే పెట్టాడు అన్నయ్య. చాలా బాగా వాళ్ళు డ్రైవింగ్ చేయడం గ్రేట్. అసలు ఎంత బాగా డ్రైవ్ చేస్తారో, ఫాస్ట్గా తీసుకెళ్తారు. అందులోనే అసలు వెళ్ళినట్టే తెలియదు వాళ్ళ డ్రైవింగ్కి. ఇంకా షూట్ చేద్దామంటే మార్నింగ్ 4 o'clockకి అసలు ఏమీ కనిపించట్లేదు. అసలు ఫుల్ చీకటిగా ఉంది. చలి కూడా మరీ అంత ఏమనిపించలేదు నాకైతే. అంటే మనకి నార్మల్గా ఎలా ఉంటుందో దాని మీద కొంచెం ఎక్కువ అనిపించింది. అండ్ మేము వెళ్ళిన రోజు చలి లేనట్టుంది. ఇంకొక డిసప్పాయింట్మెంట్ కూడా ఉంది, నేను చెప్తాను, వీడియో మొత్తం చూసేయండి. ఇంకా గతుకుల రోడ్ అయితే స్టార్ట్ అయింది. సిమెంట్ రోడ్ మొత్తం అయిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ గతుకుల రోడ్ అయితే వచ్చిందనమాట. ఇంకా అక్కడి నుంచి ఇంకా ఉయ్యాలు ఊపినట్టే జీప్ మొత్తం ఊపేసింది. ఇంకా పిల్లలు అయితే మంచిగా పడుకున్నారు. ఇంక మేము అలాగ ఎన్ని చూసుకుంటూ వెళ్తున్నాం. ఏం చూద్దామని ఏం కనిపించట్లే. ఆ గతుకుల రోడ్ని అలా చూసుకుంటూ అన్నయ్యని అడుగుతున్నాము ఎలా ఉంటుంది ఏంటని, ఆ వ్యూ ఎలా ఉంటుంది అని చెప్పి. ఆయన చెప్తున్నారు చాలామంది వస్తున్నారు, వీకెండ్స్ అయితే బీభత్సంగా వస్తున్నారు, నార్మల్ డేస్లోనే బాగుంటున్నారు, అది ఇంకా వీకెండ్స్ అయితే అసలు ఫుల్ జనం ఎక్కువైపోతున్నారు అనేసి. మేము ఎంత ప్రైస్కి వెళ్ళామనేది నేను చెప్తాను, మీరు కూడా దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. ఇంకా కొంచెం దూరం వెళ్ళేసరికి ఇంకా ఫుల్ జీపులు కనిపించడం స్టార్ట్ చేసినాయి. మేము ఎక్కేసరికి అంతేమనిపిలే, అందరూ ఎక్కేసినట్టున్నారులే ముందే అనుకున్నాం, మేమే లేట్ ఏమనుకున్నాం. మేము పైకి వెళ్ళేసరికి 5:30 అట్లా అయిపోయింది. అన్నయ్య అడిగితే సన్ రైజ్ 6 o'clock అయిపోయిద్ది అన్నారు. మేము ఇంకా కొంచెం ఈ మట్టి రోడ్లో ఉన్నప్పుడే రెడ్ కలర్ లైన్లో కనిపిస్తుంది అనమాట. అబ్బా సన్ రైజ్ మిస్ అయిపోతామేమో అనుకున్నాము. ఫైనల్లీ రీచ్ అయిపోయామన్నమాట సన్ రైజ్కి. ఇక్కడ చాలా ఇంకా జీపులు స్లోగా వెళ్తున్నాయి, ఒకటి వెనకాల ఒకటి. వాళ్ళు అసలు డ్రైవింగ్ స్కిల్స్ అసలు ఎంత బాగా డ్రైవ్ చేస్తున్నారో, గతుకుల్లో తెలియకుండా బాగా తీసుకెళ్లారనమాట. చాలా బాగుంది, ఎక్స్పీరియన్స్ కూడా కొత్తగా అనిపించింది.
మీరు వెళ్ళారో లేదో కామెంట్ చేయండి. వెళ్తే గుడిస వెళ్ళారా, లంబసింగి వెళ్ళారా కామెంట్ చేయండి. ఆ రెండాటిలో వ్యూ పాయింట్ ఎట్లా బాగుంటుంది, ఎక్కడ బాగుంటుందో చెప్పండి. నెక్స్ట్ టైం నేను అక్కడికే ప్లాన్ చేస్తా. నాకైతే గుడిస కూడా చాలా బాగా నచ్చిందనమాట. ఇలా దారిలో వాటర్ అయితే ఆగి ఉన్నాయి, అందులోంచి పొగల్లాగా వస్తున్నాయి అనమాట. అంటే అక్కడ ఉన్న క్లైమేట్కి అంత కూల్ అయిపోయినాయి అవి, చాలా చల్లగా అయిపోయినట్టున్నాయి. మధ్య మధ్యలో అట్లా వాటర్ అయితే కొన్ని కొన్ని కనిపించినాయి. ఇంకా మేము వచ్చేటప్పుడు కొన్ని వాటర్ ఫాల్స్ కూడా కవర్ చేసేసాము. వెళ్ళేటప్పుడే మనకి సీతపల్లి వాటర్ ఫాల్స్, రంపచోడవరంలో కొన్ని వాటర్ ఫాల్స్ ఉన్నాయి. అవన్నీ కవర్ చేసుకుంటూ వెళ్దాం అనుకున్నాము. మేము స్టార్ట్ అయ్యేసరికి 4 దాటేసింది. ఆఫ్టర్నూన్ స్టార్ట్ అవుదాం అనుకున్నాం 2 o'clock అట్లా, ఇంకా 4 అయిపోయింది. ఇంకా అవన్నీ చూసుకుంటూ వెళ్తే నైట్ అయిపోద్దామో, మళ్ళీ ఫుడ్కి స్టేకి ఇబ్బంది అవుతుందని చెప్పి ఇంకా ఏమీ ఆగలేదు. ఇంకా ఫాస్ట్గా అయితే వెళ్ళిపోయి అక్కడి నుంచి జీప్ ఆపేశారు. అక్కడి నుంచి 1 kilometer అయితే ఎక్కాం పైకి. చాలామంది జనాలు లైన్లో వెళ్తున్నారనమాట. ఆ కొండ ఒక్కటి ఎక్కడం ఎంత కష్టం అనిపించిందో. ఇంకా చిన్న పాపని నేను ఎత్తుకున్నాను, లక్కీనేమో మా ఆయన తీసుకున్నారనమాట. అక్కను వాళ్ళిద్దరు వస్తున్నారు. ఇంకా చాలా కష్టం అనిపించింది పైకి ఎక్కడం. తర్వాత ఎక్కిన తర్వాత వర్త్ అనిపించింది ఆ వ్యూ. అసలు ఎంత బాగుందో. సన్నప్పుడే మంచిగా కొంచెం 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 వస్తున్నాడు కింద. ఎంత కొండలు, మంచు, అసలు ఏమీ కనిపించట్లేదు కింద ఏముందో. జనాలందరూ ఒక్కటే అరుపులు. సన్ రైజ్ అయినప్పుడైతే ఎంత బాగా అనిపించిందో. అంత కష్టపడి పైకి ఎక్కినందుకు వ్యూ అయితే అదిరిపోయింది. ఇంకా పగడ్బందీగా అందరం కూడా క్యాప్లు, స్వెటర్లు ఫుల్గా వేసేసాము. కొంచెం సన్ రైజ్ అవ్వగానే నేనైతే తీసేసా. ఆ వేడి సన్ రైజ్ పైన ఉన్నాం కదా, డైరెక్ట్గా మంచిగా వేడి అయితే తెలిసింది. అంతగా చలేమనిపించలేదు నాకైతే. ఇంకా పిల్లలిద్దరికి కూడా మంచిగా స్వెటర్లు అవి వేసేసి వాళ్ళకి కూడా ఏ ఇబ్బంది లేకుండా తీసుకెళ్ళాను. అలాగ కొంచెం 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 సన్ రైజ్ భలే వచ్చింది. అందరు చాలామంది సౌండ్ బార్స్ కూడా తెచ్చుకొని మంచిగా మ్యూజిక్ కూడా పెట్టారు అక్కడ. బాగుంది వ్యూ అయితే. అలా పైన వేడివేడి టీ, కాఫీ ఇంకా అలాంటివి అమ్ముతున్నారు. సన్ రైజ్ అవ్వకముందు వరకు కూడా ఫొటోస్ అంత ఏం కనిపించలేదు. వన్స్ సన్ రైజ్ అయిన తర్వాత ఆ వ్యూ అంతా వచ్చిన తర్వాత ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చినాయి. అక్కడికి చాలామంది పిల్లలు, ఫ్యామిలీస్, చాలామంది ఫ్రెండ్స్ గ్రూప్ అలాంటి చాలామంది వస్తున్నారు. అందులోని ఈ మధ్య రీల్స్లో బాగా ఫేమస్ అయిపోతుంది కదా ఈ వ్యూ. అది కూడా ఇంకా జనం అయితే ఫ్లోటింగ్ ఫుల్గా పెరిగిపోయిందనమాట. పైనుంచి చూస్తే ఒకలా ఉంటుంది, కొంచెం ముందుకు వచ్చి చూస్తే ఒకలా ఉంటుంది. ఆ కింద ఆ పై మనం చూసే వ్యూ పాయింట్ దగ్గర నుంచి కిందకు ఒక గుడిసె కనిపించిద్ది. అందుకోసమే ఈ ప్లేస్కి అట్లా గుడిసె అని పేరు పెట్టారంట. ఇంకా కొంచెం కాసేపు అయ్యేసరికి స్కై మొత్తం వైట్ కలర్లో అయింది. నేను ఇంకా మబ్బులన్నీ ఫామ్ అయ్యి ఒక పాల సముద్రం లాగా కనిపించిద్ది. ఆ వ్యూ అయితే మిస్ అయిపోయాను నేను. నాకైతే చాలా డిసప్పాయింట్ అనిపించింది. ఆ వ్యూ కూడా చూస్తుంటే బాగుండు అనిపించింది. మనం ఈ పై వరకు ట్రెక్కింగ్ ఎక్కాలి. అక్కడ కింద వెహికల్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడ ఆపేస్తారు. మనం ఇదంతా ఎక్కి రావాలన్నమాట. ఇంకా అక్కడ వ్యూ పాయింట్ చూసుకొని ఇంక ఇటు వచ్చేసరికి ఇక్కడ నుంచి మొత్తం కొండలన్నీ కనిపిస్తున్నాయి. ఇక్కడ కూడా చాలా బాగుంది. ఇంకా అక్కడి నుంచి దిగిపోయి కిందకైతే వచ్చేసాము. అక్కడి నుంచి జీప్ ఎక్కిన తర్వాత కొంచెం పక్కనే ఇంకొక వ్యూ పాయింట్ అయితే చూపించారు. అక్కడ కూడా చాలా బాగా అనిపించింది అనమాట. ఈ వ్యూ పాయింట్ ఇదే. ఇక్కడ నుంచొని కూడా చాలామంది ఫొటోస్ అయితే దిగారు. ఈ వ్యూ పాయింట్ కూడా చాలా బాగా నచ్చింది నాకైతే. మంచిగా అన్ని కొండలన్నీ కనిపిస్తున్నాయి లైన్లో. సరే అయితే మేము కింద దిగేసరికి 9 o'clock అట్లా అయింది. షేరింగే వచ్చారు మాతో పాటు, ఇంకొక ఇద్దరు కూడా వచ్చారు షేరింగే. ఈచ్ పర్సన్కి 1000 రూపీస్ ఛార్జ్ చేశారనమాట పైకి తీసుకురావడానికి. నాకైతే పర్లేదు అనిపించింది. వాళ్ళు డ్రైవింగ్ చేసే ఆ కష్టానికి ఆ 1000 రూపీస్ ఎక్కువ, చాలా తక్కువనే అనిపించింది నాకైతే. చాలా బాగా తీసుకెళ్లారు. ఆ రోడ్లో తీసుకెళ్ళాలంటే అసలు చాలా ధైర్యం ఉండాలి. అన్నయ్య డ్రైవింగ్ కిందకి దిగుతున్నప్పుడు చెప్తున్నారు, ఒక 2 days మేము వెళ్ళే 2 days ముందే అంట ఒక జీప్ అయితే బ్రేక్ ఫెయిల్ అయిపోయి డైరెక్ట్ వెళ్ళిపోయారంట. అంటే కిందకి పడలేదు, అక్కడి నుంచి పడితే నెక్స్ట్ కింద రోడ్లో పడతారంట. అక్కడ టైర్లు విరిగిపోయి పడిపోయినాయి అంట. ఆ టైర్లు ఊడిపోయి పడిపోవడం వల్ల వాళ్ళు అంతకు మించి కిందకి వెళ్ళలేకపోయారు. సేఫ్గానే ఉన్నారంట, ఎవ్వరికి ఏం కాలేదంట. ఆ టైర్లు ఊడిపోకపోయి ఉంటే కనుక ఇంకా మిగిలేవారు కాదని చెప్తున్నారు. సో జాగ్రత్తగా తీసుకెళ్ళమని చెప్పండి. అందులోని డ్రైవింగ్ స్కిల్స్ వచ్చి ఉండాలి. అందుకోసమే నేను అన్నాను అంత బాగా తీసుకెళ్లారని చెప్పి.
బ్రేక్స్ అవి కూడా చూసుకోవాలి, ఒకటికి 10 సార్లు. బ్రేక్ ఫెయిల్ అయిపోవడం వల్ల వాళ్ళు అలా అయ్యారంట. ఇంకా లక్ బాగుండి వాళ్ళకి ఏమీ అవ్వలేదు. ఇంకా అక్కడి నుంచి కిందకు వచ్చేసాము. కిందకి దిగుతుంటే ఇంకా అసలు రోడ్లు అయితే అసలు ఎంత దారుణంగా అనిపించినాయో కిందకు వచ్చేటప్పుడు. అక్కడి నుంచి ఐరన్ బ్రిడ్జ్ ఉంటుంది కదా, అక్కడికి కూడా వెళ్ళాము. ఇంకా దారిలో మంచిగా కాఫీ బాగుంటుందని చెప్పి అన్నయ్య ఆపితే కాఫీ అయితే తాగాము. చాలా బాగుంది టేస్ట్. ఇవి మొత్తం దిగేటప్పుడు ఇవే చెట్లు ఉన్నాయి, ఇవేంటి అని అడిగితే ఇందులో ఉన్న లోపల గింజల్లాగా ఉన్నాయంట. వాటితో మనకి కలర్ ఫామ్ అయింది, వాటితో లిప్స్టిక్స్ ఇంకా కుంకుమ అలాంటివి తయారు చేస్తారంట. మేమైతే కొన్ని కోసుకున్నాం కానీ ఏమీ చేయలేదు. ఇంకా అక్కడి నుంచి ఐరన్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాము. అక్కడ ఆ కిందే కొంచెం వాటర్ ఫ్లో అవుతూ ఉంటే అక్కడ కూడా కొన్ని ఫొటోస్ అయితే దిగాము. వాళ్ళే తీసుకెళ్తారు డైరెక్ట్గా ఐరన్ బ్రిడ్జ్. ఇంకొకటి అక్కడి నుంచి ఆ వ్యూ పాయింట్ ఈ కింద ఐరన్ బ్రిడ్జ్కి తీసుకెళ్ళి మనకి డైరెక్ట్ మన రూమ్స్ దగ్గర దింపేస్తారనమాట. ఇక్కడ నుంచి డైరెక్ట్గా మమ్మల్ని అయితే రూమ్స్ దగ్గర దింపేశారు. ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే దిగాము. ఈ వ్యూ కూడా చాలా బాగుంది. ఇంకా అక్కడి నుంచి ఫ్రెష్ అప్ అయిపోయాం. మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ మేము రాజమండ్రి అయితే వెళ్ళలేదు. అక్కడి నుంచి భద్రాచలం మీద నుంచి మా ఊరైతే వచ్చామన్నమాట, అత్తయ్య వాళ్ళ ఇంటికి. మనుగురు అయితే వచ్చేసాము. అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి మనకి వ్యూ పాయింట్స్ తగులుతాయి కదా, అటు నుంచి చింతూరు వచ్చే సైడ్ ఆ వ్యూ పాయింట్స్ కూడా చూసుకున్నాం అనమాట. మేము చాలాసార్లు చూసాము ఈ ఘాటి రోడ్లో వెళ్ళేటప్పుడు. మాతో పాటు వచ్చిన అక్క అయితే చూడలేదనమాట. సో అక్కకి అయితే చూపించాము ఇవన్నీ. ఇంకా అక్కడ కూడా కొన్ని అలా ఫొటోస్ వీడియోస్ అవి తీసేసుకొని వచ్చేస్తామన్నమాట. ఈ వ్యూ పాయింట్ అయితే నాకు బాగా ఇష్టం అనమాట, సోకులర్ వ్యూ పాయింట్. చాలా బాగుంటుంది అక్కడ వాటర్ ఫ్లో అవుతూ ఉంటే. దానికన్నా ముందుకు వస్తే కొంచెం ఈ ప్రైవేట్ ఒక వాటర్ ఫాల్స్లా ఉంటుంది, కొంచెం వాటర్ ఫ్లో అవుతుంటుంది. ఇంతకుముందు ఎవ్వరు ఉండేటోళ్ళు కాదు. ఇప్పుడు బాగా అక్కడ ఫుడ్ అవి వండుకొని తినడం బాగా ఎక్కువైపోయింది, చాలామంది జనం ఉన్నారు. అక్కడ కాసేపు ఉండి వచ్చేసామన్నమాట. ఇంకా అప్పటికే 2 o'clock అట్లా అయిపోతుంది. ఇంకా చింతూరు వచ్చేసరికి రెస్టారెంట్ అయితే కనిపించింది, పంచభక్ష అని చెప్పి. అక్కడైతే ఫుడ్ తినడానికి ఆగిపోయాము. బిర్యానీ చాలా బాగుంది ఇక్కడ. మేమైతే బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాము. అక్క అయితే మీల్స్ తిన్నది. లక్కీకి పెరుగన్నం పెట్టేస్తున్నాడు వాళ్ళ డాడీ. నేనైతే వేదశ్రీని పట్టుకున్నాను. ఇంకిద్దరం అలా కంట్రోల్ చూసుకుంటూ మంచిగా ఎంజాయ్ చేస్తామన్నమాట ట్రిప్ అయితే. అక్కడి నుంచి 2 o'clockకి స్టార్ట్ అయ్యాము. తినేసి ఇంటికి వచ్చేసరికి 5 o'clock అట్లా అయిపోయింది. ఇంకా ఫైనల్గా ఇంటికైతే చేరిపోయి రెస్ట్ అయితే తీసుకున్నాం ఆ రోజు నైట్. నా లైఫ్లో మర్చిపోలేని ఒక ట్రిప్ అయితే ఇదొకటి అనమాట. చాలా సంవత్సరాలుగా వెయిట్ చేసి ఇప్పుడు వెళ్తే ఇలా ఉంటుందా అనిపించింది. నేనైతే డిస్ప్లే చేస్తున్నాను కదా, మేమైతే ఈ రూమ్స్లోనే ఉన్నాము. ఇన్ కేస్ ఎవరికైనా కావాలంటే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. మాకు రూమ్ వచ్చి రూమ్ 1000 రూపీస్కి వచ్చింది. 2 రూమ్స్ తీసుకున్నాము. హాట్ వాటర్ ఫెసిలిటీ ఉంది, టీవీ ఉంది, మంచిగా ఒక మంచము, టేబుల్, కుర్చీ అన్నీ చాలా బాగున్నాయి. ఫెసిలిటీస్ కూడా చాలా బాగా చూసుకున్నారు వాళ్ళు కూడా. రూమ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి. నేనైతే 100% సజెస్ట్ చేస్తాను. జీప్కి అయితే మనిషికి 1000, 4000 తీసుకున్నారు. రూమ్కి అయితే రూమ్ 1000 అనమాట, 2000 అయింది. మీకు ఎవరైనా కావాలంటే కనుక రూమ్స్ మంచిగా కాంటాక్ట్ అయిపోండి. వెళ్తే కనుక గుడిసా అక్కడ ఇంకా మంచిగా ఫొటోస్ అయితే దిగిపాము. ఇంకా అవన్నీ ఫొటోస్ చూసేయండి, ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.